గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవా. దిస్ ఇస్ డే 2. పడుకుపోయాను అలా మాట్లాడుకుంటాను. పొద్దున్న చేయి ఫ్రెష్ అయ్యి ఇప్పుడు ఇంకో బీచ్కి వెళ్తాను. బీచ్కి ఏదైతే నాకు ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తా. ఇలా బయటకు వస్తే బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాం. బీచ్ పేరు సింక్వేరియం అంట. అక్కడికి వెళ్ళి కాస్త కింద వాళ్ళు ముందుగా ఆడుకోవాలి. కంపల్సరీ లెఫ్ట్ అండి మీరు చూసినాం బీచ్కి అయితే. పార్కింగ్ టికెట్ లేదా? స్టార్ట్ అయ్యాం. బీచ్ పేరు సింక్వేరియం అంట. అక్కడికి వెళ్ళి కాస్త చిన్న వాళ్ళు ముందుగా ఆడుకోవాలి. చిన్న పిల్లలు లెక్క. కంపల్సరీ లెఫ్ట్ అండి మీరు పార్కింగ్ టికెట్ లేదా? బీచ్కి అయితే వచ్చినాం. బైక్స్ పార్క్ చేసుకుని బీచ్ లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి కనిపిస్తుంది. మంచిగా బీచ్ లోపలికి వెళ్తున్నాము. వచ్చేసాం బీచ్ దగ్గరికి వచ్చేసాం. ఇటా మరి ఇదేంటి? ఇటేంటి అటేంటి అని ఇది ఊరికారమ్మా బతేర్లో అటు నుంచి ఉన్న సీ అటాక్ చేస్తుంటే నుంచి చూస్తారన్నమాట. కిందకి దిగేది ఇది. ఇక్కడి నుంచే దిగాలనుకుంటాను. మరి నన్ను జడ్జి పైన ఎక్కొచ్చి చూడరా. అంతేనా? మరి లోపల బీచ్ లోపలికి వెళ్ళాలంటే అలాగా? కింద ఉంది కదా అటు స్టేర్స్. మొత్తం ఫోటో సెషన్ అవుతుంది సార్. అందరూ బిజీ ఫోటోలలో మునిగి తేలుతున్నారు. లేదో ఇల్లు అయితే కడుతున్నారు చూడండి. కష్టపడి చాలా చాలా కష్టపడి మామూలుగా లేదుగా. ఎవరి కోటరా అది? మీ తాత దానిలోనే ఉండేవాడా? తప్పురా రే పాపిస్తాడా. ఇది ఏ యాంగిల్లో కూడా కోటలా కనిపించట్లేదే. వేవ్ వచ్చినప్పుడు జంప్ చేయండి. Shut the fuck up.
కబడ్డీ ఆడడానికి అయితే మొత్తం ప్రిపేర్ చేసాం. ఆ కోర్టు గీసారు కానీ వద్దంట కబడ్డీ ఆడతాం. ఇక ఒంట్లో ఓపిక అయితే మొత్తం నశించిపోయేంత వరకు ఆడుకున్నాం. ఇప్పుడు ఆడుకొని పైకి వచ్చి బస్సు బుక్ చేసాం రిటర్న్ జర్నీ కోసం సండే నైట్కి. ఇప్పుడు ఇంకా అస్సలు ఓపిక లేదు ఒంట్లో. పొద్దున్న నేను తినకుండా వచ్చాం కాబట్టి. మేము పొద్దున్న వచ్చినప్పుడు ఖాళీగా ఉండే, మేము వచ్చినప్పుడు 7:30, 8 అయింది. ఇప్పుడైతే మొత్తం అంతా క్రౌడ్ పెరిగిపోయింది ఫుల్గా. జనాలు వచ్చారు, చూపిస్తా చూడండి. ఇప్పుడైతే మొత్తం క్రౌడ్ వచ్చింది. మేము వచ్చినప్పుడు అయితే ఎవరు లేకుండా అంత ఖాళీగా ఉండే, ఫోటోస్ తీసుకోవడానికైనా బాగుంటుంది. మేమైతే స్టార్ట్ అవుతున్నాం. ఇంకా ఏదైనా దగ్గరలో బ్రేక్ఫాస్ట్ చేసేది ఉంటే బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మధ్యాహ్నం వండుకునే ప్లాన్ ఉంది. ఏం వండుతామో తెలీదు. బెస్ట్ ఐడియా ఏమంటారు? బడ్జెట్లో బెస్ట్ ఐడియా మ్యాగీ మనకి మ్యాగీ ఫస్ట్ మ్యాగీ వేసేసుకో, మళ్ళీ మనం ఒక డజన్ లెగ్ పెడతా. బెస్ట్ కాదు. నింబు సోడా ఏం వద్దులేరా, నార్మల్ వాటర్ బాటిల్ తీసుకోరా. వెజ్ మ్యాగీ. అరే ఇక్కడ మ్యాగీ అని చూసిన తర్వాత మీకు మ్యాగీ ఐడియా వచ్చిందా? అప్పుడే మాట్లాడుకున్నాం. సరే అయితే జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాం రూమ్ దగ్గరికి. బైక్స్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాం. దారిలో కావాల్సిన సామాన్లు ఏవో తీసుకున్నారు. మధ్యాహ్నం పన్నీర్ కర్రీ చేసుకుందామన్నారు. రైస్ వండుకొని మధ్యాహ్నం పన్నీర్ కర్రీ చేసుకుందామని ప్లాన్. సో వంట చేయడానికి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకున్నాము. అందుకే ఒకసారి కొంచెం లేట్ అయింది షాప్ దగ్గర. ఇప్పుడు రూమ్కి వెళ్ళి వంట పని ఏందో చూడాలా. ఇంకా 12:30 అవుతుంది ఆల్మోస్ట్ టైం. ఇప్పుడు ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చేస్తారా? అందుకే బ్రేక్ఫాస్ట్ ఇంకెందుకులే డైరెక్ట్గా వండుకొని తినేద్దామంటే మా వాళ్ళు కొంతమంది దానికి ఒప్పుకోలేదు. వాళ్ళు మ్యాగీ తింటామంటే ఇంకా మ్యాగీ చేసుకుంటారంట. వాళ్ళు మ్యాగీ ప్యాకెట్ ఇచ్చారు. నేనైతే కనుక ఇంకా డైరెక్ట్ లంచ్ చేసేది. ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తే మళ్ళీ లంచ్ అలా లేట్ అయిపోతుంది. సో అందుకని ఈ టైంలో బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేయను. డైరెక్ట్ 1:30 అలా డైరెక్ట్ లంచ్ చేస్తే కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. రైస్కి ఎన్ని విజిల్ పెడతాం? ఆనియన్స్ కటింగ్ అవుతుంది. టమాటా కూడా ఉన్నారా కట్ చేయడానికి. చేసే మంచిగా వంట మంచిగా 2 పన్నీర్ ప్యాకెట్లు తెచ్చాం. నాకు తెలిసి అయితే ఇవి సరిపోవు. 6 మంది ఉన్నాము. 6గురికి 2 పన్నీర్ ప్యాకెట్లు అసలు సరిపోవని నా ఉద్దేశం. చూద్దాం కట్ చేశాక ముక్కలయ్యాక ఎంత సరిపోతుందో ఎంత సరిపోయిందో చూడాలి. అసలు పెద్దమంట పెట్టిస్తే వాటర్ అంతా ఆపరేట్ అయిపోతున్నాయి. ఫస్ట్ అన్నీ కవి అన్నీ వేపాము కొంచెం ఉడికితే సాఫ్ట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనోడు మంచిగా పన్నీర్ కూర వండుతున్నాడు. స్మెల్ అయితే అద్భుతంగా వస్తుంది. టేస్ట్ చేసేసి మళ్ళీ ఇస్తాను. వాటర్ సరిపోలేదు, కొంచెం వాటర్ వేద్దామా? అసిస్టెంట్ పవన్ ఏమైనా తప్పు ఉంటే చూసుకుంటాడు. ఫుడ్ అయితే రెడీ చేసాం. పన్నీర్ కర్రీ టేస్ట్ కూడా మరి మామూలుగా లేదు. మరి మా వంట అంటే మామూలుగా లేదు. కలపడానికి చేతి ఎలా కలుపుతాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆలు కర్రీ నువ్వు తినద్దులే, ఆలు నీకు నచ్చదు కదా. సో ఉట్టి రైస్ అంతే, రైస్ వేసుకొని పెరుగు వేసుకొని నువ్వు తినేసాయా. ఈటింగ్ పెట్టి రైట్ పెట్టేది అక్కడే కూర్చోదా. ఆలు కర్రీ అంటావా? అవమానపరిచా దాన్ని.
చెప్పానా నేను, జనాలకి ఎలా కావాలంటే హాస్టల్లో పెట్టినట్టే కావాలి. వాళ్ళకి అందుకే అన్న ఇంకొంచెం నీళ్ళు తెంగుదాంరా అని. నువ్వేం చేసావు? టేస్ట్ బాగోదు వద్దని చెప్పి నాకు నీళ్ళు వేయనివ్వలేదు. ఆడికి నీళ్ళు ముక్క ముక్క చేస్తే నా కొడుక్కి ఇష్టం, అలాగే చేయాల్సిందే. ఎలా ఉంది? ఎలా ఉందిరా? బట్టే ఎలా ఉన్నారా? తినలే మా ఫ్రెండ్స్ తినేసి చెప్తాడు. ఆన్ మీద ఫోకస్ ఉంటుంది. తినేసిన సూపర్గా ఉంది. మనవాడికి కాలేదు తినవు, అలవాటు లేదు. పూణేలో దీన్ని టేస్ట్ చేసిన తర్వాత పూణేలో మార్చుకొని మళ్ళీ దాన్ని రెడీ అయిపోయినాం. చపోరా ఫోర్ట్, అది చపోరా ఫోర్ట్ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 10 km డిస్టెన్స్ ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది రీచ్ అయ్యేసరికి. అక్కడికి వెళ్ళి కాసేపు ఫొటోస్ ఏమైనా దిగి చూసుకొని అక్కడ నుంచి బీచ్ పేరేంటి చపోరా ఫోర్ట్ ఏ బీచ్లో అని చెప్పు. వేగటార్ బీచ్ అంట. చపోరా ఫోర్ట్ గట్ స్టార్ట్ అయ్యాం. 30 minutesలో చపోరా ఫోర్ట్ ముందు ఉంటాం. గూగుల్ మ్యాప్స్ బీట్ చేయాలరా ఎలాగైనా. 37 minutes చూపించిందా? 40 minutes చూపిస్తుంది. 40 minutes చూపిస్తుంది. 40 minutes లీడర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆయన ఎటు పోతే అట్నే వాడికి టైల్ అయిపోతాం. ఫుల్ వైపులే రా ఈ రోడ్ అంతా. ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ 2 km ట్రెక్ ఉందంట. బైక్స్ పార్క్ చేసి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి చూడాలి. ట్రెక్ అంటే మరీ మన వైజాగ్ వంజంగిలా ఉంటుందా లేదంటే ఎలా ఉంటుందనేది తెలీదు. ట్రెక్ చేసుకుంటూ పైకి వెళ్ళి కాస్త ఎక్స్ప్లోర్ చేసి రావాలి. చూపిస్తాను చూడండి. ట్రెక్ అంటే ఇలా ఉంది ట్రెక్. ట్రెక్ ఏం కాదు, రోడ్డే ఉంది. ముందుకెళ్ళాక ఏమన్నా రాళ్ళు ఏమైనా వస్తాయేమో చూడాలి. ప్రస్తుతానికైతే నార్మల్గానే రోడ్డు ఉంది, వెళ్ళిపోవచ్చు. చపోరా ఫోర్ట్ ట్రెక్ అంటే మరీ అంత పెద్ద ట్రెక్ ఏం కాదు, కానీ స్టెప్స్ ఉన్నాయి. ఇట్స్ ఓకే టు మేనేజ్. ఈ ఏజ్లో స్టెప్స్ మనం కూడా ఎక్కలేకపోతే కష్టం, ఎక్కాలి. స్టెప్సే కాబట్టి వెరీ మచ్ ఈజీ. అంతే, మొత్తం స్టెప్స్ ఉన్నాయి ఆడవరకు కూడా. కొంచెం దూరం వచ్చాక చిన్నపాటి ట్రెక్ వచ్చింది. ట్రెక్ లాంటి ట్రెక్, ఆల్మోస్ట్ స్టెప్స్ ఉన్నాయి కానీ చిన్న ట్రెక్. కాస్త ట్రెక్ అయిన తర్వాత బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడ నుంచి కింద బీచ్ కనిపిస్తుంది. యూ కెన్ సీ దాట్. ఇక్కడ నుంచి ఎలా దిగి వెళ్తారా జెట్ కూడా వెళ్ళలేవు. కింద నుంచి వస్తున్నారా? కొంచెం కింద దిగుతున్నారు అంతే, ఏకంగా బీచ్ వరకు కాదనుకుంటా. చూద్దాం. కింద వరకు